లైఫ్లో మీరు ఎంత నేర్చుకున్నా కానీ ఇంకా నేర్చుకోవడానికి ఏదో ఒకటి మిగులుతూనే ఉంటుంది. లైఫ్ లాంగ్ మనం నేర్చుకుంటూనే ఉండాలి. మొత్తం తెలుసు అని అనుకుంటే పొరపాటే. ఏదైనా నేర్చుకోవడము అంటే ఓన్లీ బుక్స్లో ఉన్న నాలెడ్జ్ నేర్చుకోవడం మాత్రమే కాదు, లేకపోతే ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది, లేకపోతే ఎవరి లైఫ్లో ఏం జరుగుతుంది అనేదే కాదు. నేర్చుకోవడం అంటే మీ జీవితానికి సంబంధించిన పాఠాలు. ఎలా జీవిస్తే మీ లైఫ్కి ఒక అర్థం అనేది వస్తుంది, ఎలా జీవిస్తే మీరు అనుకున్నది సాధించగలం, ఎలా జీవిస్తే మీరు ఇంకొకరికి ఎగ్జాంపుల్గా నిలబడగలుగుతాం, ఎలా జీవిస్తే మీరు కోరుకున్న లైఫ్ లీడ్ చేయగలుగుతారు, ఎలా జీవిస్తే మీరు ఒక 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండగలరు, ఎలా జీవిస్తే మీరు మీ లైఫ్ని హ్యాపీగా ఊహించగలరు అనేటివి నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం కిందకే వస్తాయి. ఇవన్నీ మనకి లైఫ్ లెసన్స్. మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే ఎక్కడి నుంచైనా ఎలాగైనా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. మీకంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఏముంటుంది అని అనుకోకూడదు. చిన్నవాళ్ళు మీన్స్ వయసులో చిన్నవాళ్ళు కావచ్చు, మీకు ఒకవేళ చాలా డబ్బు ఉంటే డబ్బు లేని వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటే మీకంటే తక్కువ పొజిషన్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు. ఈగో అనేది లర్నింగ్స్కి చాలా పెద్ద శత్రువు. చాలామంది నాకు అన్నీ తెలుసు అనుకుంటారు, అక్కడే గ్రోత్ ఆగిపోతుంది.